మిత్రులారా, ఒరిస్సాలోని తెనకనాల్ జిల్లాలో కాలువలో స్నానం చేయడానికి తన తండ్రితో కలిసి 10 సంవత్సరాల ఒక ఆడపాప వచ్చేసి పోయింది. సరే, ఇద్దరు కలిసి నదిలో స్నానం చేశారు. ఎవరు? తండ్రి కూతురు ఇద్దరు కలిసి. సరే, స్నానం పూర్తినాక ఆ బిడ్డ పక్కకు పోయిందంట. అక్కడే వీళ్ళందరినీ చూస్తా ఉంది ఒక చిత్తకట్టు కుక్క. ఆ కుక్క ఏం చేసింది? పోయి ఆ బిడ్డ పైన లైంగిక దాడికి ప్రయత్నం చేసింది. అంటే కుక్క అంటే కుక్కని కాదు, అంటే చిత్తకత్తి కుక్క లాంటి ఒక నీచుడు అనమాట. అంతే, ఆ బిడ్డ ఏడుపునే వాళ్ళ నాయన వచ్చినాడు. వచ్చి ఇంకేం చేసినాడు చూస్తున్నాడు. ఆ ఘోరం అంతా కూడా బండరాయితో తలకాయ బగలు దొబ్బి చంపేశాడు. తర్వాత ఏంటంటే స్థానికంగా ఫర్జంగ్ పోలీస్ స్టేషన్లో జరిగిందంతా చెప్పి పోలీసుల ముందు లొంగిపోయినాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన చేసిన తప్ప కరెక్టా? ఏమంటారా? నేనైతే ఆ తండ్రికే సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే కళ్ళ ముందు ఒక చిన్నారి బిడ్డ మీద ఆ విధంగా అఘాయిత్యం చేస్తా ఉంటే గమ్మునుంటే తండ్రి ఎట్టవుతాడు? ఆయన తీసుకునేది మాత్రం ఖచ్చితంగా 100% సరైన నిర్ణయమే. చెప్పాలంటే ఆయన మీద ఎటువంటి శిక్షలు వేయబడలే, ఏ పనిష్మెంట్ అనేది ఉండకూడదు. అంటే లేదు నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను, అది ఒక పక్క అత్యాచారం జరుగుతుంది, అఘాయిత్యం జరుగుతుంది, వాడు ఎవడు ఆ చిత్తకార్తికి ఒకటి చేస్తున్నాడు, ఇంకా చూస్తా ఉండి అప్పుడు చట్టము న్యాయం అని చెప్పి ఆలోచన చేస్తారా? ఎమోషన్లో కొట్టిపారు దొబ్బినాడు అయిపోయింది. ఏం తప్పే ఉండదు దాంట్లో, అవునా కాదా? అది విషయం.